యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు సమీపంలో బహదూర్పేటలో ఉన్న గోశాలను కావాలనే కొందరు 100 మంది గూండాలతో ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోకుండా గోశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటున్నారని తెలుసుకుని మద్దతుగా శ్రీరామరాజ్య వ్యవస్థాపకులు రఘువీరారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. భువనగిరి ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో ఆలేరు సిఐ ఎస్ఐ ఇద్దరు కూడా గోశాలపై జరిగిన ఘటనలో అత్యుత్సాహం చూస్తున్నారని, లోయర్ కోర్టు హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కానీ 100 మందితో గూండాలతో గోశాలని ధ్వంసం చేయడం సరికాదని ఇప్పటికైనా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే 43 సిఆర్పిసి బిఎస్ఎన్ కొత్త చట్టం 40 ప్రకారం ప్రజలు ఆలేరు ఎస్ఐని సిఐడి నిర్బంధిస్తే పోలీసులు పరువు ఏమైనా ఉంటుందా? కమిషనర్ వాళ్ళకి చెప్పండి అని హెచ్చరించారు. మరియు ఇందూరు జిల్లా నుంచి వచ్చినటువంటి రామరాజ్య పాలకులు సాయినాథ్ గారికి కూడా గౌరవ స్వాగతం. ఇప్పుడు సోదరులు చెప్పారు, మాకు లోయర్ కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, హైకోర్టులో నాట్ ఇంటర్ఫిరెన్స్ ఆర్డర్స్ 2 తీసుకున్నాము. అయినప్పటికీ 100 మంది గూండాలు వచ్చి మా గోశాలను ధ్వంసం చేస్తే పోలీసు వారు వారి మీద చర్య తీసుకోకుండా మా ఇంటీరియం ఆర్డర్ని కానివ్వండి, ఇంజెక్షన్ ఆర్డర్స్ కానీ అన్ని పక్కన పెట్టి ఆ గూండాలకే వత్తాసు పలుకుతూ మా మీద ప్రివెంటివ్ అరెస్టులు చేస్తున్నారు అని ఇప్పుడే సోదరులు చెప్పారు, దశరథ్ గారు చెప్పారండి. నేను చెప్తున్నాను, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మనం న్యాయస్థానాలని పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకున్నామండి. వీరు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలి. ఇక్కడ గుడిలో మెల్ల కోర్టు ఏమిటంటే కొంచెం వారు ఎంతో దయదలిసి మంచి వైపు వారు మొగ్గు చూపి ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ పోలీసు వారు కళ్ళు మూసుకొని అధికార పార్టీ మా వైపు ఉందని ఎవరైతే గోండాలకు వత్తాసు పలుకుతున్నారో ఆ పోలీసు వారికి తెలుస్తున్నామండి. రాష్ట్ర డీజీపీ గారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారు, మీ ఆలేరు ఎస్ఐ గారు కానివ్వండి, యాదగిరిగుట్ట సిఐ గారు కానివ్వండి, బాధితుల మీద 151 సిఆర్పిసి ప్రయోగిస్తున్నారటండి. మరి ఈ బాధితులకి ఒక్కసారిగా మీరు చేసేటువంటి బాధలు తట్టుకోలేక పిల్లిని కూడా గదిలో పెట్టి బంధిస్తే పంజా విప్పుద్దని చెప్పి అంటారండి. ఇప్పుడు వీరు 43 సిఆర్పిసి కొత్త చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 40 ప్రయోగించి అదే మీ ఆలేరు ఎస్ఐ గారును ఆ యాదగిరిగుట్ట సిఐ గారును 43 సిఆర్పిసి కొత్త చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 40 ప్రయోగించి అరెస్ట్ చేస్తే మీ పరువు ఉంటుందా? రాష్ట్ర డీజీపీ గారు, ఈ అధికార పార్టీ కదా, మనం ఎవరు ఏం చేయలేరు మనల్ని అని మీ పోలీసులు కానీ మీకు తెలియకుండా ఈ తప్పు చేసినట్లయితే మీరు వారికి బోధించండి. ఈ 197 సిఆర్పిసి రక్షణ కవచం కానీ, ఈ 3 స్టార్లో రెడ్ విజిల్ కార్డ్స్ కానీ మనల్ని కాపాడలేవు. ప్రజలే మనకు ప్రభువులు. వారు తిరగబడి 43 సిఆర్పిసి కొత్త చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 40 ప్రయోగించి మన పోలీస్ స్టేషన్లలో మనల్ని బంధిస్తే పోలీసులకి మిగిలిన పరువు కూడా మిగలదు అని బోధించండి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం రామరాజ్యం ప్రత్యేక వ్యవస్థ ఏర్పడింది. పోలీసులు తప్పు చేసినా, న్యాయమూర్తులు తప్పు చేసినా వారి కార్యాలయాల్లోనే 43 సిఆర్పిసి కొత్త చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 40 ప్రయోగించి అరెస్టు చేస్తాం. తప్పు సరిదిద్దుకున్నారా క్షమించి వదిలేస్తాం. సిగ్గు శరం లేదండి మీ ప్రభుత్వాలకి. డీజీపీ గారు, మీరు కూడా ప్రభుత్వం